అంటే ఫస్ట్ అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది? నాయుడు గారి సినిమానే, సర్పయాగం, సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు గారిది. అసలు నేను ఫస్ట్ నాటకాల నుంచి రాగానే నాకు ఆఫర్ వచ్చిందే సర్పయాగం సినిమా. సర్పయాగం తర్వాత క్యారెక్టర్స్, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ రావడం, అంటే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్. ఫుల్ లెంగ్త్ ఐ మీన్ ఎక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్లు. అంటే ఒక సీమసింహం తీసుకోండి, ఒక పాండురంగడ్ తీసుకోండి, అట్లాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు, మంచి క్యారెక్టర్, మెసేజ్, అంటే ఉన్న 4 సీనుల్లో ఒక సీను మంచి మెసేజ్ చెప్పే అంటే ఆ పాత్ర, అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. పెద్ద హీరోలకి మదర్గా చాలా క్యారెక్టర్లు చేశారు. మీకు స్పెసిఫిక్గా నచ్చిన మదర్ క్యారెక్టర్ ఏది? అలానే హీరోలో అని అట్లా ఏం చెప్పలేను నేను, ఎందుకంటే క్యారెక్టర్ పరంగా చూస్తే పాండురంగడ్లో మంచి క్యారెక్టర్ చేశాను నేను. ఓకే, క్యారెక్టర్ పరంగా. ఇంకా నాగార్జున గారితో చేసిన సినిమాలు డివోషనల్ ఫిలిమ్స్ 2 ఉన్నాయి. ఒకటి అన్నమయ్య, ఒకటి శ్రీరామదాసు. శ్రీరామరాజ్యం కూడా మన బాలకృష్ణ గారిది. అంటే మీకు నచ్చిన పాత్ర మదర్గా మదర్గా పాండురంగడ్ అని చెప్పగలను. పాండురంగడ్, ఓకే. అది సినిమా సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, అది మనకు సంబంధం లేదు. విలన్ కేటగిరీలో అండి? విలన్ సీమసింహం. ఓకే. అసలు నేను విలన్ క్యారెక్టరు అలా చేస్తానని కూడా నాకే తెలియదు. జయం మనదేలో కూడా ఆ షేడ్స్ ఉంటాయి. జయం మనదే కూడా అదే ఆ టైపే. అదే ఇది ఇంకొంచెం ఫోర్స్, ఇది సీమసింహంలో. అట్లా నేను అనేది, ఇప్పుడు మీరు ఇందాక అడిగారా మీరు ఎట్లా మింగిల్ అయ్యారా క్యారెక్టర్లు కానీ, నిజంగా అదంతా నాకు అదృష్టం. ఎందుకంటే జయమన్న దైరాలో ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు సురేష్ బాబు గారు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. విజయనగరం వెళ్ళాం షూటింగ్కి. ఓల్డ్నెస్ కనిపించట్లేదు, ఓల్డ్గా కనిపించట్లేదు అని ఇలా 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 టెన్షన్గా తిరుగుతున్నారు ఆయన. మేకప్ తీసేసి చక్కగా చిన్న పెన్సిల్తో అక్కడక్కడ లైన్స్ పెట్టుకున్నాను. ఎన్ని లైన్స్ పెట్టినా నీకు ముఖం మీద ముడతలు పట్టలేదమ్మా అన్నారు ఆయన. ఎక్కడ మళ్ళీ క్యారెక్టర్ వద్దంటారో అని టెన్షన్ పడుతున్నాను. మంచి సీన్ చేసేసాం అప్పటికే. నాకు తెలిసి ఆయన ఏదో అడ్జస్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. ఓకే. అంటే ఆ క్యారెక్టర్కి తగ్గ ఏజ్ నాకు కనిపించట్లేదు అనేది ఆయన ఫీల్. ఓకే, వాస్తవమే. అయినా చేయించారు అట్లా. అంటే ఎంతమంది నాకు కొడుకులు, ఒక ప్రకాష్ రాజ్ గారు, ఒక బెనర్జీ, చాలామంది ఉన్నారు అందులో. అశోక్ కుమార్ గారు, వీళ్ళంతా నాకు కొడుకులు, 5 కొడుకులు. తలదీయకుండా ఎందుకు వచ్చావరా అని అడుగుతుంటుంది తల్లి. మిమ్మల్ని వెంటాడిన గాసిప్ ఏమన్నా ఉందా? ఉంటాయండి, ఉన్నాయి కూడా. అయితే నేను ఒక వ్యక్తిని నా తండ్రిలాగా అనుకుంటా. ఇప్పుడు గురుగారు ఉన్నారు, దాసరి గారు, ఆయన కనిపించగానే ఇలా హక్ చేసుకుని ఆయన అదే మీద ఇలా పడేదాన్ని నేను. నాకేమనిపించేదంటే అసలు ఇండస్ట్రీకే పెద్ద ఆయన, నాకు అవకాశం ఇచ్చిన ఆయన నా తండ్రి లాంటి వాడు. రామానాయుడు గారు అంతే, పరుచూరు గోపాలకృష్ణ గారు అంతే. ఇప్పుడు మీకు ఎలా అని మీ మనసుకి ఎలా అనిపిస్తే అలా అనుకుంటారు అంతే. దాన్ని నేను నమ్ముతా. అర్థమైందా మీకు? ఓకే. ఒక అమ్మాయిని బైక్ ఎక్కించుకొని వెళ్తున్నాడు అనుకోండి, సేఫ్ కోసం ఇలా పట్టుకోమ్మా అంటారు, పట్టుకుంటుంది. చూసేవాడికి లవర్స్ బాగా వెళ్తున్నారు అనుకుంటారు. చెల్లె ఉండొచ్చు కదా, అంతేగా, చెప్పలేము. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళ గురించి, నన్ను బాగా ఆదరించిన వాళ్ళ గురించి ఇవన్నీ మాట్లాడుకునేవి కూడా నాకు తెలుసు. కానీ నేను అస్సలు లెక్క చేయను. ఎందుకంటే నా మనసుకు తెలుసు నా గురించి, ఆ వ్యక్తి గురించి అనుకుంటున్న వ్యక్తి వాళ్ళెవరో, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు, నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. మూడో వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి నేను జవాబు ఇవ్వాల్సిన అవసరం ఏంటి నాకు? అసలు నేను అది కాదండి ఇదేంటి అని చెప్పాల్సిన అవసరం ఏంటి నాకు అసలు? మీకు అర్థమైందా? ఎప్పుడైతే నేను కమిట్ అయ్యానో చెప్పడానికి, నేను భయపడుతున్నట్టే. ఓకే, మీకు అర్థమైందా? అలాగే ఓ శారద గారిని తీసుకోండి, గురువుగారు మా గోపాలకృష్ణ గారు ఒక సొంత తోబుట్టు కంటే ఎక్కువగా ఆయన దగ్గరగా, చాలా దగ్గరగా తీసుకొని ఆమె కోసం క్యారెక్టర్లు రాసి, ఆమె కోసం బ్రహ్మాండమైన క్యారెక్టర్లు సృష్టించి చేసిన రోజున ఏమో అనుకున్నారు. వాళ్ళిద్దరేం లెక్క చేయలేదుగా. వాళ్ళిద్దరి మనసులో ఏముందో అదే ఉంటుంది.
కదా. అంతే, అవును. నేను అంతే. అది ఎవరైనా అనుకోనివ్వండి, ఏదైనా అనుకోండి, ఎవరి గురించి అయినా అనుకోనివ్వండి, నాకు ఆ వ్యక్తితో చాలా సన్నిహితం ఉన్నప్పుడు నేను చాలా దగ్గరగా తీసుకుంటానండి. రైట్. అదొక అలవాటు నాకు మొదటి నుంచి మా నాన్న నేర్పిన అలవాటు కానివ్వండి, చిన్నప్పటి నుంచి ఒక్కొక్క అలవాటు, ఒక లైఫ్ స్టైల్ అది, అదంతే. ఓకే. రూమర్స్ లేవండి నా గురించి, ఏమీ లేవండి అని నేను అనుకుంటుంటారు పక్క నుంచి. మనం వినకూడదు, పట్టించుకోకూడదు. అది మన అంతరాత్మ క్లియర్గా ఉన్నప్పుడు ఎవరికి ఏమి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించడానికి పుట్టలేదు, అందుకోసం ఇండస్ట్రీకి రాలేదు. నేను ఏమండి, నేనేం మదర్ తెరిసాని కాదు, ఇందిరాగాంధీని కాదు, మరొకటి కాదు. ఒక మామూలు ఆర్టిస్ట్ని, బతకడం కోసం ఇండస్ట్రీకి వచ్చాను. రకరకాలుగా ఏమో మాట్లాడుకుంటారు, మనకు అనవసరం వాటి గురించి.